So by wishing all the best to all the students, I request ISKCO to continue the program. Thank you. ధర్మాలు ఉంటాయి. నేను మతం అనే మాట మాట్లాడాను, ఎందుకంటే మతం అంటే నాకు తెలియదు కాబట్టి. మతం అంటే ఒక గ్రూప్. ఈ దేశంలో ఉన్నది ధర్మము. ఈ ధర్మము ఎంత లాజికల్, ఎంత సైంటిఫిక్, ఎంత రేషనల్ అంటే ఇది గ్రేటెస్ట్ సెర్చ్ జరుగుతుంది ఈ దేశంలో. భారతదేశంలో భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద ఇంత వాల్యూమ్స్ ఆఫ్ లిటరేచర్, ఇంత రీసెర్చ్ అప్పుడు ఇలా ప్రారంభిస్తూ ఉపవాసాలు, రకరకాల ఆహార అలవాట్లలో ఉండేటువంటి మార్పులు అన్నీ తీసుకురావడానికి ప్రయత్నానికి హెల్త్ పరంగా కూడా దసరాలకి నవరాత్రులు చూసుకోవాలి. వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, శరద్ నవరాత్రులు. ఈ శరద్ ఋతువులో ఇంకొకటి ఏంటంటే భూమి చాలా శక్తివంతంగా ఉంటుంది. ప్రపంచమంతా కూడా శక్తితో విలీకృతం. ఆ శక్తిని నీ సొంతం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమే శక్తి పూజ. అందుకని ప్రతి దేవాలయంలో చేస్తూ ఉంటారు, స్కూళ్ళల్లో, కాలేజెస్లో, అన్ని చోట్ల కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గాడ్. మనకేదో శివరాత్రి అంటే శివుడికి పూజ చేస్తాం, విష్ణు ఏదో వైష్ణవం అట్లా ఉండదు ఇక్కడ. ఇది ఏ ఎక్కడైతే శక్తి ఆరాధన చేసేటువంటి జరిగింది. అందుకని నేను ఇంత శక్తి గురించి చెప్తున్నాను. ఇవన్నీ కూడా గొప్ప శక్తులు. ఆకలి అలాంటి ప్రపంచాన్ని నడుపుతుంది. ఆకలి అనేది ఉండటం వల్లనే మూమెంట్ స్టార్ట్ అవుతుంది, సెర్చ్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచంలో ఇదంతా కూడా ఆకలిని తీర్చుకోవడానికి, ఆకలి అనేది కడుపులో ఉండేటువంటి ఆకలి ఒకటి, ఆ తర్వాత రకరకాలైనటువంటి ఆకలిని తీర్చడానికి ఈ క్షుధ ఏదైతే ఉంటుందో అది దైవత్వం అక్కడ ఉన్నది. కాబట్టి దానికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పాను. ఇంకా చాలా చాలా విశేషాలు, అలా అనేక రూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవతా స్వరూపంగా భావించేటువంటి ఒక గొప్ప ఉత్తమమైనటువంటి జాతిలో మనం పుట్టామని విద్యార్థులందరికీ ముందస్తు విజయదశమి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ 9 రోజుల దసరా వేడుకలు అనేది జరుపుకుంటూ ఉంటాం. నిజంగా రూమ్లోకి ఎంటర్ అవుతుంటేనే ఒక మంచి పండగ వాతావరణము అనేది వచ్చేసింది. ఈ పండగ వాతావరణంలో ప్రధానంగా మనము తెలిసేది ఏంటి అంటే దసరా మహోత్సవం అంటే మనకు గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ. విజయవాడ కనకదుర్గమ్మకి మొట్టమొదటి రోజున చేసే అలంకరణకు ఆవిడకి వస్త్రాలు అనేది 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలుచి పూజిస్తారు. 3 రోజులు పార్వతిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. నవరాత్రుల్లో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారాల్లో పరాశక్తి దర్శనమిస్తుంది. కనకదుర్గాదేవి అలంకారాలు 9 రోజులు ఎలా ఉన్నాయనేది ఒకసారి చెప్తాను. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా మొదటి రోజు అలంకారం, 2వ రోజు అలంకారం శ్రీ గాయత్రీదేవి, 3వ అలంకారం శ్రీ అన్నపూర్ణాదేవి, 4వ రోజు తృతీయ అలంకారం శ్రీ మహాలక్ష్మి అలంకారం, 5వ రోజు అలంకారం శ్రీ మహాచండి, 6వ రోజు శ్రీ సరస్వతీదేవి, 7వ రోజు శ్రీ లలితాదేవి, 8వ రోజు శ్రీ దుర్గాదేవి, 9వ రోజు శ్రీ మహిషాసుర మర్దని నవమి, 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి దశమి. ఇలా 9 రోజుల పాటు అమ్మవారు భక్తులని 9 రోజుల అలంకారాలలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తారు. త్రిపుర సుందరీ దేవి శ్రీచక్రంలో माता अन्नपूर्णेश्वरी पीठे सुरपूजिते शंख चक्र गदा हस्ते महालक्ष्मी चतुर्मुखां त्रिनेत्रां च त्रिशूलां च पद्मचक्र गदाधरां पीताम्बरेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता
రాజరాజేశ్వరి దేవి. శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజిత దేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుని రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రామమెత్త రామ ఉయ్యాలో వివిధ సూర్యుడ ఉయ్యాలో నెలవంది కడ ఉయ్యాలో కాపట్టు చంద్రుడ ఉయ్యాలో మాల కుమారుడ ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖవర్షిణి హర్షరసే త్రిభువనకోశిని శంకరకోశిని విషమోషిని ఘోషరసే తనుజని దోషిని దివిసుతరోషిని దుర్మదశోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని సంయకపర్దిని శైలసుతే తండ్రియునిగాడు యశోదకు భారతి బ్రహ్మ తండ్రియునిగాడు యశోదకు శిశువితడు పనురేలు సరే, నా ఒక్కొక్క రక్త బొట్టుకి ఒక్కొక్క మహిషాసురుడు రావాలి, నా అంత శక్తివంతమైన మహిషాసురుడు రావాలి అని చెప్పి కోరుకున్నానంట. సో బ్రహ్మదేవుడు కూడా వర్ణన చేశాడు. దీన్ని బట్టి ఏంటి, ఆయనకి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో, ఎప్పుడైనా ఒక చుక్క రక్తం పడ్డ ఇంకొక మహిషాసురుడు వస్తాడు సేమ్ అదే బలంతో. అంటే ఆయన బలం రెట్టింపు అవుతుంది, ఆయన ఓడించడం కష్టమైపోతుంది. అందుకని ముల్లోకాల్లోనూ ఆయన రాజ్యాన్ని అంటే అలగలను సృష్టిస్తూ స్వర్గాన్ని కూడా ఆయన వశం చేసుకున్నాడు. ఇంకే స్వర్గంలో అప్సరస్సులు ఉంటారు కదా, రంభ, ఊర్వశి, మేనక, వీళ్ళందరూ అక్కడ డాన్స్ వేస్తున్నారు, హ్యాపీగా అయిపోతుంటే